మీరు అన్నది కరెక్టే, ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది. కానీ గవర్నమెంట్ కూడా రీసెంట్గా సినిమాలో వచ్చి కలవమని ఒక 70-80 మందిని ఇన్వైట్ చేసింది. ఆ ఇన్వైట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పిలవలేదు అనే కొన్ని బ్యాచ్లు రైజ్ చేసినాయి. వేరేజ్ పిలిచిన వాళ్ళు కూడా మేము షూటింగ్లో ఉన్నామని చెప్పి చివరికి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ అలా చేసుంటే తప్పైనా కానీ మీరు ఇనిషియేషన్ ఆపకూడదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని ఎలా మర్చిపోతారు మీరు? వచ్చినోడికి అండి, స్టార్ట్ చేయకపోతే వెనక్కి తీసుకోండి. పరిశ్రమ మీకు అవసరం అక్కడ. ఎందుకు ఇది పరిశ్రమ? కళలు చాలామంది కళాకారులు ఉంటారు, రకరకాల ఇక్కడ ఎప్పుడు మన దగ్గర లేనప్పుడు ఎక్కడ పోయారు? చెన్నైలో ఉండి అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిసి కన్నడ జరిగేది అక్కడే, మలయాళం అక్కడే జరిగేది, తమిళ అక్కడే జరిగేది, తెలుగు అక్కడే జరిగేది, సౌత్ మొత్తం అక్కడే జరిగేది. మరి ఉండొచ్చుగా అక్కడే. ఎందుకు వచ్చాం? స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ అది. వదిలేస్తే ఎలాగా? వాడు రాలేదు, మళ్ళీ ఏంటి మెయిలు, మేము ఓట్లు వేసాం కదండి మీకు కూడా, పిలవండి 10 సార్లు. ఏమైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఇళ్ళకి తిరిగి ఓటు అడిగాము, వేయండి బాబు గారికి, వేయండి బాబు గారికి, వేయండి అని లక్షల మందికి చెప్పాం, కోట్ల మందికి వినిపించాము గలం. బాబు గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకా మర్చిపోవటమే అని చెప్పాం. చిత్ర పరిశ్రమ సమస్యలను కూడా అంతే బలంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. అదే సార్ నేను అంటాను. ఇప్పుడు మాకు ఆంధ్రజ్యోతి ఉంది, చెప్పాలి కదా ఆంధ్రజ్యోతే. అది మేము అదే కదా చెప్తున్నాము. మీరు అన్ని ఇది కూడా ఇది మీరు మాకన్నా మీది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మీడియా ద్వారానే కాదు, వ్యక్తిగతంగా మీకున్న నేను కలిసినప్పుడు నేను చెప్తున్నాను సార్, నేను కలిసినప్పుడు చెప్తున్నాను, ఎందుకో కొంచెం దాన్ని అంత అవసరంగా తీసుకోరు. తెలియదు మరి అది ఆ ప్రాంతంలో పిల్లల కర్మ ఏమో నాకు తెలియదు. కానీ వెళితే సార్ వస్తుందని వెళితే సార్, అది నిజం చెప్తున్నాను నేను. వెళితే అసలు సినిమా పుట్టింది బెజవాడలో, అక్కడ లేపడం ఏంటండి సినిమా? మీరు అన్నట్టు సెంటర్ రోజు వస్తుంది, ఎనీ డిస్ట్రిబ్యూషన్కి అదే సెంటర్ మెయిన్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రవణ్ బాబు గారు, కృష్ణ గారు, చిత్తూరు నాగయ్య గారు, ఎంతో మంది కళాకారులు. డిఫరెంట్గా వస్తుంది, రావాలని కోరుకున్నాం. అది పెద్దగా అవసరం లేదులే, ప్రొటెక్ట్ కాదులే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇది నచ్చట్లా నాకు. ఏది అవసరం? పోనీ ఏది అవసరం? సరే మీ గళాన్ని గట్టిగా వినిపించండి. అందుకే మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చెప్తే బాబు గారు చెప్పినట్టే. ఒకసారి పోయి మనం వాళ్ళు డిస్టర్బ్ చేయడం కూడా అవ్వదు కదా సార్. ఇది ఒక్కటే కాదు కదా, చాలా ఉంది. వాళ్ళు ప్రజలు వాళ్ళ అవసరాలు ఇవన్నీ కూడా చూడాలి కదా. ఇప్పుడు రోజు ఎంత నీచంగా వేసుకున్నా 3-4 పరిశ్రమలు అయితే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, ల్యాండ్లు తీసుకుంటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పరిపాలన, అందులో డౌట్ లేదు. ఇది కూడా ముఖ్యం అంటారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం? మీరు చేస్తున్న ఈ పనిని మొత్తం హైలైట్ చేసి చూపించేది ఇదే. ఎందుకు? రేపు పొద్దున అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏదో ఒక సినిమా వాడు వస్తాడు, ఏ ప్రొడ్యూసర్ వస్తాడు, ఓ పాపులర్ డైరెక్టర్ వస్తాడు, ఎవడో వస్తాడు, ఆ ఫంక్షన్ అన్ని ఛానల్స్ చూపిస్తే ఇదంతా జరుగుద్ది. అలాగే జరిగింది హైదరాబాద్. మనం చూసిన గ్రోత్ కదా ఇదంతా, మన కళ్ళ ముందు జరిగిన గ్రోత్ కదా. అది బాధేస్తుంటుంది నాకు. ఇప్పుడు అక్కడ వచ్చినంత మాత్రాన్ని ఇమీడియట్గా వెళ్ళిపోయి నేను ఉంటాను, నాకు సినిమాలు ఉంటే ఇక్కడ ఉంటా, ఉండకుండా ఎలా ఉంటాను? ఈ లేకపోయిన సినిమాలు లేవనుకో, నేను మా ఊర్లోనే ఉంటుంటా. నాకేమి ఇదేం లేదు, ఆర్టిస్టులకు అదేం ఉండదు, ఎక్కడికైనా వచ్చి చేస్తారు వాళ్ళు. పరిశ్రమ అనేది పెట్టాల్సిన బాధ్యత మీద అనేది నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, దాన్ని లైట్గా తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉంటే ఏం జరుగుద్దో వచ్చే ముందు బలంగా చెప్పా నేను. నాకు ఆ బాధ్యత ఉంది. మీరు రాకపోతే ఏం జరుగుద్దో కూడా చెప్పా ప్రజలకి. ఈ టర్మ్లో మీరు రాకపోతే ఎవరు మాట్లాడిన రోజుల్లో కూడా మాట్లాడా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందుకు? ప్రాంతం కోసం. ఒక పరిశ్రమ అవసరం అని చెప్పేదాన్ని మీరు పట్టించుకోవట్లేదంటే బాధేస్తుంది. ఎవడొచ్చాడు ఎవడు రాలేదు కాదు ముఖ్యం, వచ్చినోడితోనే పెట్టండి. ఓకే, కమింగ్